వెనిజులా దేశంపై అమెరికా సాగిస్తున్న ఉగ్రదాడిని నిరసిస్తూ నెల్లూరు బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎం మోహన్ రావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కాలరాస్తున్నారని విమర్శించారు. వెనిజులా అధ్యక్షుడు ముదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించడం అత్యంత దుర్మార్గమని, ఇది అంతర్జాతీయ చట్టాలను విరుద్ధమని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా మీద ఒక సార్వభౌమ దేశం వెనుజులా అధ్యక్షుడు ముదురో ఎలక్ట్ అయినటువంటి ఒక ప్రెసిడెంట్ భార్య ఇద్దరిని అటాక్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా, అంటే పోలీసును మొత్తం ప్రయోగించి స్టేట్ టెర్రరిజం అంటారే, ఒక టెర్రరిస్ట్ లాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టు విమానంలో తీసుకెళ్ళి అమెరికా కోర్టులో మేము శిక్షిస్తామని చెప్పడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకోపోయి శిక్షించాలి అనేటువంటిది అసలు అమెరికాకి ఏం రైట్ ఉంది, ట్రంప్కి ఏం రైట్ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి, భద్రతా మండలి ఉంది, ఐక్యరాజ్య సమితి ఉన్నది. వీటన్నిటిని కూడా కాలరాచి ఒకవేళ ఏదన్నా ఉంటే వాటిలో రిపోర్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి తప్ప నేరుగా అమెరికా సైన్యం వచ్చి ట్రంప్ ఆదేశాలతో అధ్యక్షుడిని పట్టుకొని పోవటం అనేటువంటిది ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తూ ఉన్నాం. పైకి ఏం చెప్తున్నాడంటే డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ముదురో మద్దతు ఇస్తూ ఉన్నాడు, వాటిని అరికట్టే దానికోసం మేము ఈ దాడి చేసామని చెప్తా ఉన్నాడు. అంటే టెంకాయ సీట్ ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టు చమురు నిల్వల్ని క్యాప్చర్ చేసేదానికి, ఆ చమురు మీద పెత్తనం చెలాయించేదానికి, ఆ రిజర్వ్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకునేదానికి ఈరోజు ట్రంప్ చేసినటువంటి చర్య ఇది. ఈ దుర్మార్గాన్ని అందరూ కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని ఖండిస్తూ, ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ, ట్రంప్ ఉగ్రవాద చర్యని 6వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి నిన్న అమెరికా సామ్రాజ్యవాద దేశం సర్వస్వతంత్ర దేశమైన వెనుజులా మీదకి లోపలికి ప్రవేశించి వెనుజులా అధ్యక్షుని భార్య ఇద్దరిని కిడ్నాప్ చేసిన తీరులో తీసుకెళ్ళి వాళ్ళ అమెరికాకి తీసుకెళ్ళిపోయారు. దానికి వాళ్ళ కారణం ఏం చెప్తారంటే మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుంది ఆ దేశం, అందుకని మాదక ద్రవ్యాలు సప్లై చేస్తే మాదక ద్రవ్యాలను ఆపుకోవాల్సింది అమెరికా. బార్డర్లో సైన్యాన్ని పెట్టి పోలీసులను పెట్టి ఆపుకోవాల్సింది. అదేం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాదం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా అగ్రరాజ్యం, బాగా ఆర్థికంగా పుంజుకున్న రాజ్యం అని. సేమ్ టైము విపరీతమైన అప్పుల దేశం కూడా, ప్రపంచంలో కల్లా అత్యధిక అప్పులు కలిగిన దేశం కూడా అమెరికా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు విధిస్తూ బెదిరించి చాలా వరకు కవర్ చేసుకోగలిగింది. ఇంకా కానీ ఆ సంక్షోభం ఇంకా పరిష్కారం కాకపోయేలోకి ఇక ఆయిల్ మీద పెత్తనం సంపాదిస్తే తప్ప మనం అమెరికా ఈ సంక్షోభం నుంచి బయటపడదనే ఉద్దేశంతో వెనుజులా ప్రపంచంలోనే ఆయిల్ నిల్వలు ఉన్న దేశాల్లో 2వది వస్తుంది. అలాంటి వెనుజులా మీద దండయాత్ర చేసి వాళ్ళని అధ్యక్షుని భార్యని అమెరికా తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ఏదో పెడతారట. తర్వాత వెంటనే ఏమన్నారంటే వెనుజులాలో ఉన్న చమురు బావులన్నీ మా స్వాధీనంలోకి మేము తీసుకున్నాము, దీని అమ్మకాలు, కొనుగోలు, నియంత్రణ మొత్తం మేమే చేస్తామని చెప్పని కూడా ప్రకటించాడు ట్రంప్. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఖచ్చితంగా అమెరికా దేశం వెనుజులాలో ఉన్న చమురు బావుల కోసమే ఈ దాడి చేసిందంటే క్లియర్గా ఆయన ప్రకటన బట్టి అర్థమవుతుంది. ఇంత దుర్మార్గమైన ఈ పరిస్థితుల్లో ప్రపంచ పోలీసులాగా వ్యవహరిస్తున్న ఆ దేశంలో ఉన్న అమెరికన్ పౌరులే, డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర పౌరులు కావచ్చు, మేధావులు కావచ్చు, తీవ్రంగా ఖండిస్తున్నారు ట్రంప్ చర్యను అమెరికా దేశంలోనే. కాబట్టి భారతదేశంలో కూడా వామపక్ష పార్టీలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఒక నిరసన ప్రదర్శన రేపు ఉదయం చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. అందుకని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో అతి ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ పోలీసులాగా వ్యవహరించి ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో
ఆయన్ని హెలికాప్టర్లు ఎక్కించుకొని న్యూయార్క్ తీసుకుపోయి న్యూయార్క్ జైల్లో కుక్కడం దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని వామపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, యావత్ ప్రజలు ఈ ఆటవిక చర్యను